అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ పొట్టకు సంబంధించి ఇప్పుడు లివర్ ఇష్యూ వచ్చిందనుకోండి, లివరు బాగా పనిచేయట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అట్లా ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు సిమ్టమ్స్ అంటే? 90% ఆఫ్ ద టైమ్స్, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 70% లివర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటిల్ అన్లెస్ దెర్ ఆర్ సైన్స్, అంటే జాండీస్ లాంటివి బయటపడేది కష్టం. బికాస్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్లో వచ్చే సైలెంట్ ప్రాబ్లమ్స్ అవి. జాండీస్ అయితే తీసుకోండి, మీకు ఐస్ ఎల్లో అయ్యే వరకు తెలియదు, ఆల్రెడీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, ఏమంటారు, లివర్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ సఫర్డ్. వస్తుంది అంటేనే లివర్కి ఏ ప్రాబ్లమ్స్ మనకు ముందే తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేటివ్, దీంట్లోనే కొన్ని తెలుస్తాయి తప్ప మనకు లివర్లో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉండను తెలియదు. కొందరికి ఫ్యాటీ లివర్ ఉంటే, ఎక్స్ట్రీమ్ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, గ్రేడ్ 3 or 4 ఉంది అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలసటగా ఉండడము, చాలా ఫెటీగ్ అంటాము, బ్లోటింగ్ ఫీలింగ్, తేపులు ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఉంటాయి తప్ప పెయిన్ రావడం కానీ ఏదో నా లివర్ పాడైపోయింది అంటే తెలిసింది. 70% ఆఫ్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. లివర్ అదొక ఏమంటారు డ్రాబ్యాక్ అనాలో, ఆర్ అంత సహించే కెపాసిటీ ఉంది అంటనాలో, వీఆర్ అనేబుల్ టు, బికాస్ దిస్ ఈస్ ద ఆర్గన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్, ఆల్ హ్యూమన్ బాడీస్ వెల్ బీయింగ్. మనం తినిన ఫుడ్లో వచ్చే న్యూట్రియంట్స్ ఏ ఆర్గన్కి ఎంత పోవాలి అనే సప్లై చేసే ఆర్గనే అది. మనం తిని డైరెక్ట్గా ఏ ఆర్గన్కు పోదు. లివర్ విల్ అసెస్, దెన్ క్వాంటిఫై, క్వాలిఫై అన్నీ చేసేసి, క్వాలిటీ టెస్టింగ్ అంటే ఏమంటాము, దానికి బోర్ కొట్టింది అనుకోండి, ఫెలో ఈజ్ ఈటింగ్ ఆల్ న్యూసెన్స్ అంటే ఇట్ విల్ సే గో అండ్ డిపాజిట్ దేర్ అంటది. సో దట్స్ హౌ ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డీటాక్సిఫికేషన్ ఇది. దాని తర్వాత వచ్చేది కిడ్నీ. ఇవి రెండే ఆర్గన్స్ మనకు సేఫ్ గార్డ్, బాగా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ దీస్ టూ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ సెన్సెస్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ మ్యాక్సిమం. కానీ ఫ్యాటీ లివర్ 100 మందికి టెస్ట్ చేస్తే 90 మందికి ఉందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. రీజన్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. రీజన్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. యువర్ మోస్ట్ కల్ప్రిట్ ఈజ్ యువర్ ఈటింగ్ మోర్ షుగర్స్, లెస్ ప్రోటీన్స్ అండ్ లెస్ ఫ్యాట్స్. అంటే ఆల్కహాల్ కాదా మేజర్గా? ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్, బట్ మేజర్గా కాదు. మీరేమంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఫలానా మంది ఇంతమంది ఆల్కహాల్ తీసుకుంటామంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. బట్ జనరల్ పాపులేషన్స్ తీసుకుంటే మీరు ఆల్కహాల్ సైడ్కి పెట్టి రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినాలి పెడితే, కార్బోహైడ్రేట్ ఈజ్ ద కల్ప్రిట్ ఫర్ యువర్ ఫ్యాటీ లివర్. దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. బికాస్ మీకు కార్బోహైడ్రేట్ ఇమ్మీడియట్గా ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. ఇన్సులిన్ ఊరికే కూర్చోదు. గ్లూకోజ్ కనిపించింది అంటే ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేసేసేయాలి. ఇట్ ఈస్ ఏమంటారు, ఎనర్జీ సోర్స్ అంటారు కదా, ఇమ్మీడియట్గా కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్, ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, అంతే. అది లివర్ డిటాక్స్ కోసం మేము చాలా చేస్తాం డాక్టర్ గారు. రకరకాల టీస్ తీసుకుంటాము, లేదంటే ఆల్కలైన్ వాటర్ అంటాము, దాంట్లో కీరాలు వేస్తాము, లెమన్ వేస్తాము, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి తీసుకుంటాము. ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే లివర్ డీటాక్స్ అవుతుంది అని. లివర్ డీటాక్స్ డ్రింక్స్ నిజంగానే మ్యాజిక్ చేస్తాయా? డీటాక్స్ అనేది లివర్కి అవసరమా అసలు? స్టూపిడ్ డ్రింక్స్ అండి అవన్నీ. లివర్ డీటాక్స్, ఫర్ యువర్ టేస్ట్ యూఆర్ యాడింగ్ ఇట్, నథింగ్ విల్ గెట్. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటారంటే బాడీలోకి వెళ్తున్నట్లే మీకు ఇట్ విల్ ఇమ్మీడియట్లీ న్యూట్రలైజ్ ఇట్. న్యూట్రలైజేషన్ ప్రోగ్రామ్ ఉండే ఉంటుంది. మీరు యాసిడ్ తీసుకున్న ఒక స్టేజ్ తర్వాత అది బర్న్ అయ్యి ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ న్యూట్రల్ స్టేజ్ తీసుకొచ్చే రావాలి, లేదంటే యూ విల్ డై ఇన్ నో టైం. సో కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్ పాస్ చేయడం, వాటర్ ఈజ్ వాటర్, ప్యాలటబుల్ వాటర్, నీకు టేస్ట్గా ఉండే వాటర్ డ్రింక్ చేయి అంతే. హై సాల్ట్ ఉండేది కానీ టూ సాఫ్ట్ ఉండేది కానీ కాకుండా బ్యాలెన్స్డ్ వాటర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ లైక్ ఆల్కలైన్, అసిడిక్ అంట, ఇవన్నీ మార్కెటెడ్ స్ట్రాటజీస్ తప్ప ఇట్ ఈస్ నోవేర్ సైంటిఫికలీ. పీపుల్ స్టార్టెడ్ కంగన్ వాటర్ అంటే కంగన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వైప్డ్ అవుట్, అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. ఆల్కలైన్ కాన్సెప్ట్ చేంజ్ చేసేసారు కదా ఇప్పుడు. సో నేను అనేది ఏమంటారు, దెర్ ఈస్ నథింగ్ లైక్ డీటాక్సిఫైయింగ్. డీటాక్సిఫైయింగ్ ఈజ్ ఫాస్టింగ్ ఓన్లీ. యూ గివ్ రెస్ట్ టు ద ఆర్గన్, ఇట్ విల్ డీటాక్సిఫై ఇట్ సెల్ఫ్. మనకు దేవుడు 12 hours నైట్, 12 hours ఎందుకు ఇచ్చాడండి? పీపుల్ ఆల్వేస్ నైట్ అయింది కాబట్టి పడుకోవాలి. దెర్ ఇస్ నో రూల్.
Biological system is designed in such a way that every organ goes into rest if you don't feed your gut. It takes rest. Liver oka timing untadi, kidney oka timing untadi. They will take rest in turns. Except heart and lungs, rest of all the organs take, including brain. They take rest and detoxify themselves. It's called self-cleaning. దానికి నువ్వు ఫస్ట్ ఫిల్టర్ పెట్టి ఇది పెట్టి నేను ఒక కీరా వేస్తా, నేను ఒక ఆముదం వేస్తా, ఇవంతా న్యూసెన్స్. ఓకే. You fast, it has the best detoxifying therapy. You don't put anything to your GI tract, just put water. Organs will clean themselves. You don't require any nuisance ఈ స్టిక్కర్ వేసి ఒక కలర్ఫుల్ ఇది ఇచ్చేసి, అబ్సల్యూట్లీ నో కాన్సెప్ట్ ఇన్ దట్. ఓకే. అయితే డాక్టర్ గారు ఇంకో ఆర్గన్ వస్తే గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ పని ఏంటండి అసలు? గాల్ బ్లాడర్ ఇస్ స్టోరేజ్ ఆర్గన్ లైక్ యూరినరీ బ్లాడర్. గాల్ బ్లాడర్ ఉంది, యూరినరీ బ్లాడర్ ఉంది. గాల్ బ్లాడర్ కలెక్ట్స్ బైల్, మన పైతరసం ఏముంటుందో లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. లివర్లో నుంచి వచ్చి ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం. హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ టు ఈట్ ఓన్లీ 2 అంటే చెప్పాను కదా, సింగిల్ టైమ్ ఆర్ 2 times. ఇన్ బిట్వీన్ దీస్ ఫీడింగ్ మధ్యలో ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్ని ప్రాసెసింగ్ చేస్తుంది. 1.5 liters బైల్ ప్రొడ్యూస్ అవుతుందండి. మనకేమంటారు ఒక 50 ml 100 ml రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 1.5 liter ఎక్కడ పోవాలి? ఇట్ కంటైన్స్ మెయిన్లీ వాటర్. సో దాన్ని కొంతవరకు ఇది కలెక్ట్ చేసి వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేయడము, చాలా ఫిల్టరింగ్ మెకానిజం జరుగుతూ ఉంటాయి. దాని జాబే అంతా అది. ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. ఒక్క ఎంజైమ్ ఉంది, ఒక కొలెసిస్టోకైనిన్ అంటేనే, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ హెల్ప్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ ఆర్గన్. మరి ఇది ఎందుకు పాడవుతుంది? దీంట్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి? దీన్ని ఎందుకు తీసేయాల్సి? బైల్ కంటైన్స్ సాల్ట్స్, బైల్ సాల్ట్స్, కాల్షియం. మన బాడీలో ఏం సొల్యూషన్ ఇవి ఉన్నాయో, సోడియం కానీ కాల్షియం, మెగ్నీషియం, అన్ని రకాల ఇవిను బైల్లో ఉన్నాయి. ఆ బైల్లో ఉండేదాన్ని మనం ఎప్పుడు గాల్ బ్లాడర్ సరిగా పని చేయదు. సింపుల్, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేది అంటే, ఒక గ్లాస్లో వాటర్, ట్యాప్ వాటర్ కలెక్ట్ చేసుకుందాం ఒక గ్లాస్లో, సింపుల్ గ్లాస్. ఆ గ్లాస్ 24 to 48 hours వదిలేద్దాం ఆ గ్లాస్ వాటర్లో. మీరు నెక్స్ట్ డే మనం గాలి చేసేసి బాటంలో చూడండి పేస్ట్ లాగా తయారైంటుంది ఒక లేయర్, దట్ ఈస్ సల్యూట్స్. సో గాల్ బ్లాడర్ పని చేసే వరకు, పంప్ చేసే కెపాసిటీ ఉండే వరకు ఇట్ విల్ కీప్ పంపింగ్, రొటేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ స్టోన్స్ ఫామ్ కావు.